తీసుకొని అడ్డుకోవాలి. అదే విషయం మీద వారిని వాళ్ళ కలవడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎంపీపీ మరియు వైస్ ఎంపీపీ ఎలక్షన్స్ పై తగినటువంటి నిఘా మధ్య జరపమని, పోలీసుల ఆధ్వర్యంలో జరపమని వారిని కోరడం జరిగింది. ఎర్రగొండపాలెంలో చేస్తున్నటువంటి ఈ అరాచకాన్ని ఆపమని వారిని కోరడం జరిగింది. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, ఏ ఎంపీపీలు కూడా గెలవలేరా మీరు? ఎంపీటీసీలు కూడా గెలవలేరా? మీకు నిజంగా అంత బలం ఉంటే, ప్రజాబలం ఉంటే, ప్రజా ఆమోదం ఉంటే, మీది సుపరిపాలన అయితే, మీరు చేస్తున్నటువంటి పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే, మీరు నిజంగా రాజ్యాన్ని గౌరవించేటటువంటి వ్యక్తి అయితే ముఖ్యమంత్రి గారు రేపు వచ్చే 1 year తర్వాత ఎలక్షన్స్ లో గెలవచ్చుగా. మీరు గెలవలేదు, మీకు ధైర్యం లేదు, మీకు ప్రజా ఆమోదం లేదు, ప్రజా బలం లేదు. కాబట్టి అడ్డగోలుగా అడ్డదారుల్లో ఈ ఎంపీపీలు దక్కించుకోవడానికి ఈ రకమైనటువంటి తప్పుడు విధానాన్ని ఎంచుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది చూస్తున్నటువంటి ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారు. ఇంత నిర్భయంగా, ఇంత నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ప్రజలు గమనిస్తున్నారు. ఏ విధంగా మీకు ఇక్కడ గెలిచే అవకాశం ఉంది? ఏ విధంగా మీరు మా అంజిరెడ్డి గారిని, ఎంపీపీ అభ్యర్థి గారిని ఒక అక్రమమైనటువంటి కేసులో, ఎస్సీ ఎస్టీ కేసు, ఎస్సీలని కాపాడడం కోసం, ఎస్సీల మీద జరిగేటటువంటి దాడుల నుంచి వారిని రక్షించడం కోసం పెట్టినటువంటి ఈ కేసుల్ని ఇంత అక్రమంగా, ఇంత వన్ సైడ్ గా ఓసీలైనటువంటి నాయకుల మీద ప్రయోగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని తీవ్రంగా ప్రతి ఒక్కరు ఖండించాలి. వారి విధానాన్ని ఖండించాలి. వారు చేస్తున్నటువంటి ఈ ఎలక్షన్స్ విధానాన్ని ఖండించవలసిందిగా ప్రతి ఒక్కరిని ఈ వేదికగా కోరుకుంటున్నాం. మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఎంపీపీ, ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ ఎలక్షన్స్ ఇందుకోసమే ఈ విధంగా చేయాలని మీరు నోటిఫికేషన్ ఇచ్చారని అడుగుతున్నాం. రాజ్యాంగబద్ధంగా నడిపేటటువంటి ధైర్యం మీకు లేదా అని అడుగుతున్నాం. ఇవాళ చాలా స్పష్టంగా అన్ని వివరాలు పొందుపరుస్తూ ఎలక్షన్ కమిషన్ వారికి వివరాలు అందించడం జరిగింది. త్రిపురాంతక మండలంలో ఉన్నటువంటి ఎంపీపీ విషయంలో కానీ, పుల్లల చెరువులో ఉన్నటువంటి వైస్ ఎంపీపీ విషయంలో కానీ తగిన విధంగా సెక్యూరిటీ భద్రతల మధ్య మా ఎంపీటీసీల మీద కూడా ఈ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల, పోలీసుల్లో మరీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఎస్ఐలు, సిఐలు, వీరికేం పని? ఎలక్షన్స్ లో మీరు ఎలా ఇన్వాల్వ్ అవుతారు? వీరి ఫోన్ల నుంచి వీరి బంధువులకు కానీ, ఎంపీటీసీ సభ్యులకు కానీ ఫోన్లు ఎందుకు చేస్తున్నాను నేను వివరాలతో సహా మీకు ఇస్తాను. ఏ ఎస్ఐ ఎంపీటీసీకి ఫోన్ చేసి పిలిపించాడు? ఏ సిఐ ఎంపీటీసీని బెదిరించాడు? ఏ సిఐ ఎంపీటీసీకి కేసు కడతానని చెప్పేసి దుర్భాషలాడాడు? ఎవరిని పోలీస్ స్టేషన్ కి పిలిపించి బెదిరించారు? ఈ వివరాలను కూడా పొందుపరిచి ఇచ్చాం మేము. ఈ విధమైనటువంటి దుర్మార్గం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారు. ఈ విషయం మీద ప్రజాస్వామ్యవాదులు కూడా పెద్ద ఎత్తున ఈ విధానాన్ని ప్రశ్నించాలి, వ్యతిరేకించాలి. మీడియా వ్యవస్థలు కూడా రాజ్యాంగాన్ని కాపాడాలి, వైఎస్ఆర్సీపీ నాయకులకి అండగా ఉండాలని మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.